హలో గైస్, మీరు ఎంతమంది తెలుసు మనం పిహెచ్పిలో కూడా యారో ఫంక్షన్ యూస్ చేయొచ్చు అనేసి. ఈరోజు అయితే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. ఒక స్క్వేర్ని కనుక్కునే ఒక ఫంక్షన్ రాద్దాం. ఇది మనం ట్రెడిషనల్గా రాసే ఫంక్షన్ ఇది. $n ఇంటూ మీలో ఇంకెంతమంది తెలుసు మనం ఒక కర్లీ బ్రేసెస్లో మనం డైరెక్ట్గా ఒక వేరియబుల్ని కూడా యూస్ చేయొచ్చు అనేది మన పిహెచ్పిలో ఒక ఆప్షన్ కూడా ఉంది. దాని గురించి కూడా మీకు ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, లెట్స్ సీ దిస్. ఇది మనకి నార్మల్గా వచ్చిన ఫంక్షన్. ఇలా కాకుండా మనం సింపుల్గా యారో ఫంక్షన్ని కూడా యూస్ చేయొచ్చు. లైక్ దానికోసం నేను ఇంకొక వేరియబుల్ని అయితే తీసుకోబోతున్నాను. 2 = fn ఆఫ్. ఓకే, పెద్దగా ఫంక్షన్ అని వర్డ్ రాయాల్సిన అవసరం లేదు. సేమ్ ఇక్కడ కూడా ఒక పారామీటర్ అయితే తీసుకుంటుంది. డైరెక్ట్గా యారో మెన్షన్ చేసి $n ఇంటూ $n. ఓకే, ఇలా మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ నేను సేమ్ పైన ఉన్న దాన్ని కాపీ పేస్ట్ చేశాను, యారో అని పేరు మార్చాను. నెక్స్ట్ దీన్ని రీసేవ్ చేసి ఒక్కసారి మనం రీలోడ్ చేద్దాం. ఇదిగోండి, చూడొచ్చు మీరు ఇక్కడ సేమ్ మనకి ఇలా వాడినా, లైక్ ట్రెడిషనల్గా మనం వాడే ఫంక్షన్ వాడినా ఒకటే, లేదంటే యారో ఫంక్షన్ వాడినా ఒకటే. ఇది కూడా కొన్ని సమయాల్లో లైక్ రిటర్న్ టైప్ ఇంకా అక్కడ ఎటువంటి రీయూజబుల్ ఫంక్షన్ కాని టైంలోనే ఇది మనకైతే యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఎంతమంది తెలుసో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు తెలిసిన పిహెచ్పి ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.